ఫైనల్ గా మనకి కాగ్నిజెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళైతే నెక్స్ట్ సైకిల్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీలో చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. ఏంది బ్రో ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో కాగ్నిజెంట్ వీడియోలు చేయట్లేదు. 2026 వాళ్ళకి హైరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి ఇప్పుడు అఫీషియల్ గా న్యూస్ కాగ్నిజెంట్ వాళ్ళే రిలీజ్ అయితే చేశారు. 2026 వాళ్ళకైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ హైరింగ్ ప్రాసెస్ లో జస్ట్ 2026 వాళ్ళకి మాత్రమే కాకుండా 2024, 2025 ఈ 2 బ్యాచెస్ కూడా హైరింగ్ అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి గైస్. లైక్ మీరు ఈ 3 బ్యాచెస్ వాళ్ళు ఒకే అప్లై లింక్ అయితే యూజ్ చేసి అప్లై చేయలేరు. 2 డిఫరెంట్ లింక్స్ అయితే ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో ఇంకా ఫర్దర్ గా డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఈ వీడియోలో జస్ట్ కాగ్నిజెంట్ గురించే కాకుండా రిమైనింగ్ 2 to 3 కంపెనీస్ వాళ్ళు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం మెయిన్ గా డిస్కస్ చేసుకుంటుంది 60 to 70% రిలేటెడ్ టు కాగ్నిజెంట్. లైక్ ఈ కాగ్నిజెంట్ కి ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్, లైక్ ఇప్పుడు కరెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం హైరింగ్ ప్రాసెస్ కూడా చేంజ్ అయింది. మెయిన్ గా 2026 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అడిషనల్ స్కిల్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈసారి మీరు ఎలా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూస్ ని మీరు క్లియర్ చేయడానికి మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏ కొత్త స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ గా ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా డిస్కస్ అయితే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది గైస్. సో మీరు లాస్ట్ దాకా స్టిక్ అయి ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ గైస్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం, మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం హై బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చింది అంటే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్ లో 2 లింక్స్ అయితే ఉంటాయి రిలేటెడ్ టు కాగ్నిజెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి రిలేటెడ్ టు 2024 అండ్ 2025. ఇంకొక అప్లై లింక్ వచ్చేసి రిలేటెడ్ టు 2026. ఈ వీడియో అయిపోయాక మీరు జస్ట్ వెళ్ళి చెక్ చేసుకొని మీరు ఏ బ్యాచ్ వాళ్ళు ఆ లింక్ ప్రెస్ చేసి అప్లై అయితే చేసేసుకోండి. అక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే ప్యాటర్న్ అయితే డిస్కస్ చేద్దాం. లైక్ 2024 నుంచి 2026 వరకు అసలు ఈసారి ఎన్ని రౌండ్స్ ఉండబోతున్నాయి, సో దాంట్లో ప్యాటర్న్ ఏంటని క్లియర్ గా సింపుల్ అండ్ షార్ట్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 రౌండ్స్ అయితే ఉంటాయి గైస్ మనకి కాగ్నిజెంట్ హైరింగ్ ప్రాసెస్ లో. ఈ 4 రౌండ్స్ అనేవి 3 బ్యాచెస్ వాళ్ళకి కామన్ గానే ఉంటుంది. సో ఇక్కడ చేంజెస్ ఎక్కడ జరగబోతుంది అంటే టెక్నికల్ రౌండ్ ఏదైతే ఉందో, టెక్నికల్ ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్, అక్కడ 2026 బ్యాచ్ వాళ్ళకి సంథింగ్ న్యూగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. స్కిల్స్ లైక్ క్లౌడ్ కానీ ఏఐ వీటి రిలేటెడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. లైక్ వీటి రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే వీళ్ళు 2026 బ్యాచ్ వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. రిమైనింగ్ అంతా కూడా 3 బ్యాచెస్ కి సేమ్ గానే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ రౌండ్ తీసుకుంటే యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. కాకపోతే నేను నా ప్రీవియస్ కాగ్నిజెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశా. లైక్ ఈ యాప్టిట్యూడ్ రౌండ్ కాగ్నిజెంట్ లో ఏదైతే ఉంటుందో సంథింగ్ డిఫికల్ట్ గానే ఉంటుంది వెన్ కంపేర్డ్ టు రిమైనింగ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, యాక్సెంచర్, విప్రో వీళ్ళతో కంపేర్ చేస్తే ఇక్కడ యాప్టిట్యూడ్ రౌండ్ డిఫికల్టీ లెవెల్ హార్డ్ గా అయితే ఉంటుంది. ఈజీ, మీడియం కూడా కాదు, హార్డ్ గా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ న్యూమరికల్ ఎవరైతే డిఫికల్ట్ గా ఫీల్ అవుతారో, అంత ఈజీగా చేయలేం బ్రో ఈ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఇవన్నీ అనుకుంటారో, వీళ్ళకి ఇంకా డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువగా అయితే అనిపిస్తుంది. సో మీరు జస్ట్ యాప్టిట్యూడే కదా అని లైట్ అయితే తీసుకోకండి. సో మీలో ఎవరైనా ఇది వీక్ గా ఫీల్ అయితే మాత్రం దీని మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి బెటర్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ చెప్పాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే మనకి వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ లో సర్టైన్ అమౌంట్ ఆఫ్ క్రైటీరియా అయితే చూస్ చేసుకుంటారు. లైక్ ఇంటర్వ్యూకి అయితే 40% వెయిటేజ్ ఉంటుంది. రిమైనింగ్ మనకి కోడింగ్ రౌండ్ అండ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో దీన్ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. అండ్ కమ్యూనికేషన్ రౌండ్ కి వచ్చేస్తే అది మనకి ఎలిమినేషన్ రౌండ్ కాదు, బట్ స్టిల్ ఆ రౌండ్ లో వచ్చే మన పర్ఫార్మెన్స్, లైక్ మన కాన్ఫిడెన్స్, మన కమ్యూనికేషన్, మన ఇంగ్లీష్ స్పీకింగ్ ఎలా ఉందో ఇవి కూడా చాలా మ్యాటర్ అయితే చేస్తుంది. వన్స్ మన కమ్యూనికేషన్ డిస్కస్ చేసేటప్పుడు అది కూడా చెప్తా. బట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకవేళ కోడింగ్ లో స్ట్రాంగ్ అనుకుంటే ఈ యాప్టిట్యూడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో వన్స్ ఈ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కోడింగ్ రౌండ్. దీంట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే, లైక్ ఈ వీడియో అయిపోయినాక అప్లై చేసుకుంటారు కదా, సో దీంట్లోనే మీరు ఒక క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ పైథాన్, జావా, సి షార్ప్ ఇలా అయితే ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న క్లస్టర్ బేస్ చేసుకొని మీకు సెకండ్ రౌండ్ లో 2 SQL క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇదైతే మ్యాండేటరీ గైస్, మీరు ఏ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నా
2 క్వెషన్స్ అయితే ఫ్రమ్ ఎస్‌క్యూఎల్ అయితే గ్యారంటీగా ఉంటుంది. సో, ఈ లెవెల్ అయితే మనకి జస్ట్ ఒక మీడియం లెవెల్ అయితే ఉంటుంది. లైక్ మీకు ఎస్‌క్యూఎల్ మీద ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి, సో, డైలీ కొన్ని క్వెరీస్ క్వెషన్స్‌లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. మెయిన్‌గా ఈ జాయిన్స్ కాన్సెప్ట్ మీకు బాగా వస్తే ఇక్కడ మీరు క్వెషన్స్ ఈజీగా చేయగలరు. సో, దీనికేదైనా రిఫరెన్స్‌లా చెప్పు బ్రో ప్రాక్టీస్ కోసం అంటే దీనికి బెస్ట్ అయితే నేను లాస్ట్ టైమ్ ప్రిపేర్ అయింది గూడా లీడ్ కోడ్‌లో మనకి 50 క్వెషన్స్ అయితే ఉంటాయి గైస్ ఎస్‌క్యూఎల్ ప్యాకేజ్ లాగా. అది డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తా. సో, మీరు వన్స్ ఈ ఎస్‌క్యూఎల్‌తో ఈ కాన్సెప్ట్స్ అన్నిటితో ఫెమిలియర్‌గా ఫీల్ అయితే జస్ట్ అక్కడెళ్లి ఆ 50 క్వెషన్స్ సాల్వ్ చేయండి. మీరు గాని అది సాల్వ్ చేస్తే మీ ఓన్‌గా ఇంకా మీకు ఎటువంటి రిసోర్స్ అవసరం లేదు. మీరు ఈ 2 క్వెషన్స్‌ని ఈజీగా క్లియర్ చేసేయొచ్చు. దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి 2 కోడింగ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ చూస్ చేసుకున్నారు అంటే అక్కడ మీకు 2 కోడింగ్ క్వెషన్స్ ఇస్తారు. లైక్ కాన్సెప్ట్స్ లైక్ స్ట్రింగ్స్ గాని, యారేస్ గాని సో మాక్సిమం ఈ రెండిట్లోనే ఉంటాయి. మరి మీకు లింక్డ్ లిస్ట్ ట్రీస్ అక్కడ దాకా కూడా అయితే వెళ్ళరు. సో ఈ 2 కాన్సెప్ట్స్ నుంచే మాక్సిమం మీకు 2 కోడింగ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మాక్సిమం ఈజీ టు మీడియం లెవెల్‌లో ఉంటాయి. దీని తర్వాత వన్ వెబ్ బేస్డ్ క్వెషన్ అయితే ఉంటుంది. లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌లో కొంచెం ప్రీ డిఫైన్డ్ కోడ్ అయితే ఇస్తారు. దాన్ని జస్ట్ మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ 3 సెషన్స్ ఏవైతే ఉంటాయో మాక్సిమం మీడియం లెవెల్‌లోనే ఉంటాయి గైస్. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు కొంచెం టైం అయితే ఉంది. సో ఈ మంత్ ఎండ్ వరకు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్‌లోనే ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి. సో అప్పటి వరకు ఇంకా మీకు 10, 12 డేస్ ఉంది కాబట్టి సో బెటర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఈజీగానే క్లియర్ చేయొచ్చు. సో ఈ 2 రౌండ్స్‌లో మీకు గాని మంచి స్కోర్ వస్తే ఫర్దర్‌గా ఇంటర్వ్యూకి నార్మల్ జెన్సీ రోల్‌కే కాకుండా జెన్సీ నెక్స్ట్ గాని, జెన్సీ ప్రోకి ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ 2 రౌండ్స్ మీద బెటర్ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ రౌండ్. ఈ కమ్యూనికేషన్ రౌండ్ అయితే మనకి ఎటువంటి ఎలిమినేషన్ రౌండ్ అయితే కాదు. బట్ స్టిల్ దీంట్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ దీంట్లో మనకి గ్రేడ్స్‌లా అయితే ఉంటాయి. అవి మీకు ఇప్పుడు తెలీదు. వన్స్ కాగ్నిజెంట్‌లో మీరు జాయిన్ అయిన తర్వాత ఏ1, ఏ2, బి1, బి2 అలా గ్రేడ్స్ లాగా అయితే ఉంటాయి. సో మీరు గాని సెట్ అయిన అమౌంట్ కన్నా కూడా తక్కువ వస్తే మళ్ళీ మీరు అక్కడ కోర్సెస్ చేసి మళ్ళీ అక్కడ మీకు మాక్ టెస్ట్ ఉంటాయి. మళ్ళీ మీకు సేమ్ ఈ ఎగ్జామ్ అక్కడ క్లియర్ చేయాల్సొస్తుంది. సో అంత రిస్క్ అంత హెడ్‌ఏక్ ఎందుకురా అనుకుంటే ఇక్కడే మీరు దీనికి బెటర్‌గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ దీనికి పెద్ద ప్రిపరేషన్ కూడా ఏం లేదు గైస్. జస్ట్ మీరు ఒక జామ్ లాగా 1-2 మినిట్స్ ఏదైనా స్టోరీ టెల్లింగ్‌లా కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం, లేదంటే సింపుల్ గ్రామర్ ఉంటుంది కదా! ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటివి సేమ్ ఇలాంటి సెషన్సే దీంట్లో అయితే ఉంటాయి. లైక్ ఇచ్చిన సెంటెన్స్ రిపీట్ చేయడం, అక్కడున్న సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చదవడం ఇలాగే ఉంటది. జస్ట్ సింపుల్ థింగ్స్. దీని రిలేటెడ్ వీడియో రిఫరెన్సెస్ అయితే నేను కింద ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇస్తా. జస్ట్ మీరు అవి చూసారు అంటే ఎవరన్నా కొత్తగా అటెంప్ట్ అవుతుంది కాగ్నిజెంట్ వాళ్ళకి 2026 వాళ్ళు కాబట్టి మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది. సో దీంతో ఇనీషియల్ 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. ఈ 3 రౌండ్స్‌ని మీరు బేస్ చేసుకొని నెక్స్ట్ మీకు ఫర్దర్‌గా జెన్సీ నెక్స్ట్‌గా జెన్సీ ప్రోకి మీ ఇంటర్వ్యూ అవ్వాలని డిసైడ్ అయ్యి మీకు మెయిల్ అయితే సెండ్ చేస్తారు. ఇక్కడ మీకైతే 2024, 2025 వాళ్ళకి నార్మల్‌గా క్లస్టర్ బేస్డ్ క్వెషన్స్ గాని, లేదంటే మీ రెజ్యూమేలో ఉన్న ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయి కదా! లైక్ జావా గాని, పైథాన్ గాని వాటి రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత కొన్ని ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ ఉంటాయి. దీంట్లోనే మనకి కొన్ని ఒక 2-3 హెచ్ఆర్ క్వెషన్స్ కూడా బేసిక్‌వి అయితే అడుగుతారు. కానీ 2026 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇంటర్వ్యూలో సేమ్ మీ క్లస్టర్, మీ సిలబస్ ఏదైతే ఉందో మీ రెజ్యూమేలో వాటితో పాటు ఈక్వల్లీ ఇంపార్టెన్స్ మనకైతే ఏఐ గాని, క్లౌడ్ వీటి మీద గూడా అడుగుతారు. సో, వీటి మీద మీరు చెప్పే ఆన్సర్స్ బట్టే మీ సెలక్షన్ అయితే ఉంటుంది. సో, నేను జస్ట్ ఇవి నేర్చేసుకొని వెళ్ళిపోతానంటే మీకు అక్కడ మళ్ళీ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. సో, ఏంటి బ్రో ఇప్పుడు ఏఐ, క్లౌడ్ అంటున్నావు దీని మీద పెద్ద పెద్ద సర్టిఫికేషన్స్ అవి ఇవి చేసేయాలా అంటే అవసరం లేదు గైస్. వాళ్ళకి గూడా తెలుసు మీరు జస్ట్ ఫ్రెషర్స్ కాబట్టి వీటి మీద మీకెంత నాలెడ్జ్ ఉందని మాత్రమే టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ఎవ్రీ కంపెనీ మనకి జెన్ ఏఐకైతే కన్వర్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు దాన్నైతే నేర్చుకుంటున్నారు. అప్‌గ్రేడ్ అయితే అవుతున్నారు. సో, మీరు వన్స్ ఆ కంపెనీకి జాయిన్ అయిన తర్వాత మీరు వాటిని నేర్చుకోగలరా? మీకు అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉందా? అని జస్ట్ టెస్ట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళైతే ఈ టాపిక్స్‌ని ఇంటర్వ్యూలో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు మనకి లైక్ ఏఐలో ఉన్న ఆటోమేషన్స్ గాని, డిఫరెంట్ అల్గోరిథమ్స్ గాని, ఈ ఆటోమేషన్స్ ఎలా వర్క్ అవుతుంది? వీటి గురించి మినిమమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి అక్కడ క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మీ ఏఐ పార్ట్ అయితే డన్. సో, దీంతో పాటు ఏఐ రిలేటెడ్ 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ అయితే చేయండి. లైక్ మళ్ళీ ప్రాజెక్ట్స్ అన్నాం గదా! అనేసి యూట్యూబ్‌లో అయితే లేపేయకండి. ఎందుకంటే అక్కడుండే ప్రాజెక్ట్స్ వాళ్ళకే అర్థం గాదు. సో, మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసి మీరక్కడ ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు మీ ప్రాజెక్ట్స్ గురించి. సో, వాళ్ళేదన్నా రిలవెంట్ క్వెషన్స్ అడిగితే మళ్ళీ మీరక్కడైతే దెబ్బడిపోతారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ కాకుండా అట్‌లీస్ట్ ఒక మీడియం ఈజీ లెవెల్ ప్రాజెక్ట్స్ చేసినా గూడా మీ ఓన్‌గా చాట్‌జీపీటీ హెల్ప్‌తో దాన్ని అర్థం చేసుకొని క్లియర్‌గా అయితే చేయడానికైతే ట్రై చేయండి. అట్‌లీస్ట్ 1 ప్రాజెక్ట్ అయితే చేయండి రిలేటెడ్ టు ఏఐ. ఇది నా సజెషన్. దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి క్లౌడ్.
క్లౌడ్ రిలేటెడ్ మాత్రం ఏదన్నా ఒక బేసిక్ లైక్ కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. యూట్యూబ్‌లో అయితే ఫ్రీ రిసోర్సెస్ అంత మంచిగా అయితే లేవు. సో, లైక్ మీకేమైనా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! అప్‌గ్రేడ్ గాని, యూడెమీ గాని దీంట్లో మంచి మంచి కోర్సెస్ అయితే ఉంటాయి. మరీ లెంతీ కోర్సెస్ అవసరం లేదు. అజ్యూర్ గాని ఇలాంటి రిలేటెడ్ ఏదైనా కొన్ని బేసిక్ ఫండమెంటల్ కోర్సెస్ అయితే ఉంటాయి. అవి తీసేసుకొని దాంట్లో అయితే మనకి ఇవన్నీ ఎలా వర్క్ అవుతుంది బేసిక్‌గా అసలు ఈ క్లౌడ్ అంటే ఏంటి? దీంట్లో డిప్లాయ్ ఎలా చేస్తాం? ఇవన్నీ బేసిక్‌గా మీరు నేర్చేసుకున్నారు అంటే అక్కడ మిమ్మల్ని క్లౌడ్ గురించి మీకేం తెలుసు ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పినప్పుడు మీరు ఇలా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మీ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంటుంది. సో, ఇలా మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి గైస్. సో, దీంతో మనకి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంక జస్ట్ ఫ్యూ హెచ్ఆర్ క్వెషన్స్ మీకు తెలిసిందే. లైక్ ఎందుకు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? మా కంపెనీ గురించి నీకేం తెలుసు? దీంతో పాటు ఆ సిట్యుయేషన్ కొన్ని ట్రిక్కీ క్వెషన్స్ కూడా ఉంటాయి. సో, నన్ను నా ఇంటర్వ్యూ టైమ్‌లో అడిగినప్పుడు నేను అప్పటికే 2 ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చున్నా. సో, నాకొక ఆఫర్ అయితే ఉంది ప్రీవియస్‌గానే. సో, నన్నైతే ఇలా అడిగారు ప్రీవియస్‌గా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావా అనేసి. సో, ఇట్లా నేను ప్రీవియస్‌గా ఈ కంపెనీకి అటెండ్ అయ్యా అని చెప్పినప్పుడు, సో, దాని రిలేటెడ్ సమ్ ట్రిక్కీ క్వెషన్ అయితే అడిగారు. సో, అలా మీకు ఆ సిట్యుయేషన్ తగ్గట్టు అప్పటికప్పటికి అడిగే క్వెషన్స్ కూడా ఉంటాయి. సో, మీరు దానికి క్లియర్ ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు. జస్ట్ కాన్ఫిడెంట్‌గా స్మైల్ అయితే మెయింటైన్ చేయండి సరిపోతుంది. సో, ఇలా మనకైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉండబోతుంది గైస్. ఎస్పెషల్లీ ఫర్ 2026 బ్యాచ్ వాళ్ళకి. సో, ఇప్పుడు దీనికి ఎవరు ఎలిజిబుల్ రా అంటే ఈసారి వీళ్ళు కంప్లీట్‌గా ఈ హైరింగ్‌లో డిగ్రీ వాళ్ళని హైర్ చేసుకున్నారు గైస్. బీటెక్ వాళ్ళకైతే నెక్స్ట్ సైకిల్ అయితే ఉంటుంది. దానికి కూడా ఎక్కువ టైం అయితే ఉండదు. జస్ట్ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మంత్‌లో ఇమ్మీడియేట్‌గా లైక్ ఒక 10-15 డేస్ తర్వాత వాళ్ళనైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఇప్పుడే మీరు గాని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఆ టైంకి మీరు రెడీగా అయితే ఉండొచ్చు. మీకు జెన్సీ కాకుండా జెన్సీ నెక్స్ట్ ప్రో తెచ్చుకునే ఆపర్చునిటీ కూడా ఉంది కాబట్టి జస్ట్ ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో, దీంతో మనకి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నా రిలేటెడ్ టు కాగ్నిజెంట్. ఇప్పుడైతే నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూద్దాం. మన లిస్ట్‌లో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి అనలిటిక్స్ విద్య వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దీనికి ఫ్రెషర్స్ నుంచి 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికి బిగ్ డిగ్రీ, బీటెక్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పర్టిక్యులర్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ అఫీషియల్ అప్లై లింక్ యూజ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్‌గా 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఎంసీక్యూస్ 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇదైతే మనకి డైరెక్ట్ టెస్ట్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అయ్యారు అంటే ఇమ్మీడియేట్‌గా మీరైతే మీ టెస్ట్‌ని స్టార్ట్ చేసేసేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యాకథాన్ లా అయితే ఉంటుంది. సో, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక సింపుల్ అప్లికేషన్ అయితే డెవలప్ చేయాల్సొస్తుంది. దీని తర్వాత మీకు ఈ 2 రౌండ్ స్కోర్ బేస్ చేసుకొని మీకైతే ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ మీరు గాని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేశారంటే మీకు ఈ డేటా సైన్స్ రోల్‌లో జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో, ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ గైస్. మీలో ఎవరికన్నా డేటా సైన్స్ స్కిల్స్ ఎస్పెషల్లీ పైథాన్ గాని, పైథాన్‌లో ఉన్న లైబ్రరీస్ లైక్ నంపై, పాండాస్, సీబాన్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ దీని మీద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. దీంతో పాటు ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ అండ్ మనకి టేబులా ఇలాంటి స్కిల్స్ అండ్ ఎక్సెల్ వీటిపైన కూడా స్కిల్స్ డీసెంట్ అమౌంట్‌లో ఉంది అనుకుంటే డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. దీనికి ఎవరన్నా ఎలిజిబుల్ అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ మీకు ఈ రెలెవెంట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. నేను జస్ట్ ఒక 7-8 మినిట్స్‌లో అయిపోతుంది అనుకున్నా. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ మోర్ టైమ్ అయితే తీసుకునింది. బట్ ఓకే. ఎక్కువ టైం తీసుకున్నా కూడా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. మెయిన్‌గా కాగ్నిజెంట్ గురించి క్లియర్‌గా చెప్పా. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ ఎలా ఉంటుంది అనేసి. మీరు గాని ఇక్కడి దాకా చూస్తే మీకు డెఫినైట్‌లీ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది ఈ వీడియోలో. సో, డెఫినెట్‌గా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను డెఫినెట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదివి రిప్లై అయితే ఇస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.